సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. కృష్ణా జిల్లా మచిలీపట్నం శుక్రవారం టీడీపీ పార్లమెంటు కార్యాలయం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా దన్నాలు పెట్టుకుని తిరిగినప్పుడు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పి నిరుద్యోగులకి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున రాష్ట్ర పరిస్థితి మీద కేంద్రం తాజాగా రిలీజ్ చేసిన ఈ నిరుద్యోగ శాతంలో మన రాష్ట్రం ముందుకు వచ్చిందండి. గతంలో బీహార్ నిరుద్యోగ శాతంలో ముందుండేది. దాన్ని కూడా అధిగమించి మనం ముందు స్థానంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశేష కృషి చేశారండి. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేది ఏంటంటే, మీరు ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్న మాటని పక్కన పెట్టారు. గుర్తుంచుకోండి, మీకు రాబోయే 4 నెలల కాలంలో ఎలక్షన్లో నిరుద్యోగులు మీపై తీవ్ర స్థాయిలో మిమ్మల్ని అధికారం నుంచి దించడం కోసం విపరీతమైన కృషి చేస్తాం. మా తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకాల నారాయణరావు గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మేము ఓ ప్రణాళికను రచించుకుని నిరుద్యోగులందరినీ కూడా కలుపుకుని మేము మీ మీద పోరాటానికి త్వరలోనే మంచి ప్రణాళిక రచించుకుని మీ మీద ఇచ్చేస్తాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా కియా మోటార్స్, సిల్కాన్ కంపెనీ ఇలాంటి కంపెనీలన్నీ తీసుకొచ్చి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ తీసుకొచ్చింది లేదు. పైగా రేపు పొద్దున మేము యువకాలంలో నారా లోకేష్ గారు మొన్న ప్రకటన కూడా చేశారు, ప్రతి ఏటా ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేశారు. అలాగే సూపర్ 6లో నిరుద్యోగ యువతకి యువగలం నిధి కింద ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని కూడా ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు మొన్న ప్రకటన చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని అధికారం నుంచి దింపడం మాత్రం తథ్యం. 30వ డివిజన్ శుక్రవారం జరిగిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దేవీనగర్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు అందిన సంక్షేమాన్ని బుక్లెట్ ద్వారా తెలియజేశారు. అభివృద్ధిని మరింతగా పెంపొందిస్తూ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ కానీ, అలాగే తెలుగుదేశం కానీ, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు నెలకొనుంది. వాళ్ళు చేస్తేనేమో కరెక్టు, ఇతరులు చేస్తేనేమో తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నైతిక హక్కు లేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా 24 గంటలు అమరావతి అని తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజలందరి సమస్యలు పక్కన పడేసినటువంటి 2 పార్టీలు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని 3 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతారు, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, 5 కోట్ల మంది ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రజల్ని రెచ్చగొట్టడం. నీకు ఇప్పటికి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా, ఇన్ని కేసులు ఎదుర్కొన్నా నీకు బుద్ధి సరిగా ఉన్నట్టుగా కనపడలేదు. నీకు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ కూడా ఏదో ఎవరన్నా ఒక చోట అరచోట ఎవరన్నా పార్టీలు మారితే దాని ఏదో పెద్దగా భూతద్దంలో చూస్తూ 10 సంవత్సరాలు కలిసి ఉంటారంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. 2014లో ఇద్దరూ కలిసి అధికారంలోకి తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీ అభివృద్ధి ఘనత చంద్రబాబుని టీడీపీ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ప్రధాన కార్యదర్శి అయినటువంటి వ్యక్తి మన జిల్లాల్లోనే మరి పాదయాత్ర, యువకాలం పేరుతో పాదయాత్ర జరుగుతున్నటువంటి తరుణం. మరి నిన్న మన నాయుడు గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా మేము వస్తాము, మరి రాలేని పరిస్థితి ఇదని చెప్పేసి 2 రోజుల నుంచి ఫోన్ చేసినప్పటికీ ఈరోజు మరి ఆయన పర్మిషన్ తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే మీ గౌరవమైనటువంటి జీతం కావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీ పిల్లలు చదివించుకోలేక అన్నీ కూలికి పోయినా సరే ఒక 500 రూపాయలు తెచ్చుకుని నెలకు 15,000, 20,000 రూపాయలు దర్జాగా బతికే
పరిస్థితి మాకు ఉండకుండా ఈరోజు ఇక్కడ ఉండి కూడా మాకు సరైన గౌరవమైన వేతనం ఇవ్వలేదని చెప్పేసి మీ బాధల్ని ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేనటువంటి మొండి గవర్నమెంట్ మనందరూ కూడా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మహిళలకి ఈరోజు గౌరవం లేదు. ఈరోజు చట్టసభల్లో గౌరవిస్తున్నామని చెప్తున్నారు తప్ప ఈరోజు మానభంగాలు, హత్యలు ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల్లోని కట్ట మన రాష్ట్రంలో స్త్రీకి గౌరవం లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ ముఖ్యమంత్రి హయాంలోనే చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలనను మనం ఖండించాలి. రేపు ఈ గవర్నమెంట్ దిగి వచ్చి మీకు చేసిన ఏదైతే మీ జీతాలు ఉన్నాయో తెలంగాణ గవర్నమెంట్ చేసినటువంటి జీతాలకి ఎక్కువగా ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం కానీ జరిగింది. ఈరోజు వాళ్ళిచ్చి యాతనం కూడా మనకి ఇవ్వకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో దర్జాగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్లు జరిపి వాళ్ళు గౌరవమైన వేతనం తీసుకున్నారు. ఈరోజు మన గవర్నమెంట్ కనీసం గౌరవమైనటువంటి వేతనం ఇవ్వలేదు కదా. ఈరోజు ఎంత దిగజారించి మహిళల్ని అగౌరవపరిచినటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా ఏదైతే ఈరోజు మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. అంగన్వాడికి ఈరోజు ఈ మినీ వర్కర్స్ అందరికి కూడా మద్దతు తెలియజేసింది. మా మద్దతు కూడా సంపూర్ణంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శుక్రవారం నాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని చూశారు, గతంలో చంద్రబాబు గారిని చూశారు. కాబట్టి చంద్రబాబు గారు అనే వ్యక్తి ఒక మనిషిగా కాదు, ఆయన శక్తిగా ఉన్నాడు. ఆయన విజయనీయ నాయకుడు. ఒక ప్రపంచంలోనే గౌరవం ఉంది. భారతదేశంలో స్వయాన్న మోడీ గారే చెప్పారు అభివృద్ధి. నేను గుజరాత్ అసెంబ్లీలో చెప్పాడు, పార్లమెంట్లో చెప్పాడు. వాజ్పేయి లాంటి వారు కూడా బాబు గారు సలహాలు తీసుకుని పనిచేసేవారు. స్వయాన్న బాబు గారికే ప్రధాని చేస్తామంటే నా వద్దు, నా తెలుగు రాష్ట్రాలు కావాలని ఆయన తిరస్కరించి వచ్చారు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు, అబద్ధాలు కాదు. కాబట్టి ఇవాళ పరిస్థితి అనుకూలంగా తెలుగుదేశం పట్ల ఉంది. బాబు గారు కూడా ఈసారి కొంత పరిణామాల అనుభవం ఇది కాబట్టి ఆయన కూడా జాబ్ చేసి ప్రజల్ని పూర్తిగా న్యాయం చేస్తాడని ప్రజలు కూడా నేను వేతనాల పెంపు, గ్రాడ్యుయేటీ పెన్షన్లు అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 4వ రోజు చేరుకుంది. వీళ్ళని అమలు చేయాలని కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ 4వ రోజు. వారి సమ్మెకి సిఐటియుతో పాటు ఇతర కేంద్ర కార్మిక సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించి ఇచ్చిన హామీల ప్రకారం అంగన్వాడీల జీతం పెంచాలి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ పెంచాలి, మినీ సెంటర్లను పూర్తికాలం సెంటర్లుగా మార్చాలి, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మెనూ ఛార్జెస్ పెంచాలి, ప్రమోషన్కి వయోపరిమితి పెంచాలని కోరుతూ ఉన్నాం. వేతనాలు పెంచకుండా 4.5 ఏళ్లుగా తాత్సారం చేస్తూ ఇవాళ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దాదాపు 6-7 వేలు జీతాలు పెంచేసినట్టుగా, అన్నీ ఇస్తున్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. అంగన్వాడీల వేతనాలు తెలంగాణలో కంటే 1000 అదనంగా ఇస్తా అన్నారు. కనీస వేతనంగా లెక్కన 26,000 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వంలో క్రింది స్థాయి ఉద్యోగికి కూడా 20,000కు పైగా వేతనం ఇస్తున్నారు. కానీ అంగన్వాడీలు మాత్రం కేవలం 11,500, 7,000 రూపాయలు ఇచ్చి పనిచేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళ వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి చేస్తున్న ఈ సమ్మెకి సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలుపుతోంది. ఇప్పటికైనా అంగన్వాడీ యూనియన్ల నాయకత్వంతో ఇవాళ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాలని కలిపి ఐక్యంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి. ఆ అంగన్వాడీ సంఘ నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. లేకుంటే కనుక మరింత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.